నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ తెలియని దారి. రచించిన వారు గౌతమి సిహెచ్ గారు. సుధీర్, ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు శ్రీను. ఏంట్రా అది అడిగాడు సుధీర్. ఇంతకాలం ఎంతమంది ఎన్నిసార్లు ఎందుకు పనికిరాని వాడని తిడుతున్నా భరించాను, సహించాను. ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా మా ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటే చాలు అనుకునేవాడిని. అటువంటిది ఈరోజు మా నాన్నే నన్ను ఎందుకు పనికిరాని వాడని తిట్టాడు. ఎందుకురా అలా తిట్టాడు? ఈరోజు ఉదయం మా మామయ్య ఇంటికి వచ్చారు. ఆయన నాన్నతో రోజూ క్రికెట్కి వెళ్లడం, అక్కడ బెట్టింగులు కట్టడం చూశారని చెప్పారు. రోజు మీ ఇంటికి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు ఏవో దరఖాస్తులు పంపాలనో లేక ఏవో ఇంటర్వ్యూకి పేపర్లు ఇవ్వాలనో చెప్పి బయటకు వస్తున్నాను. ఇప్పుడు అది నిజం కాదని తెలిసి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్లిపోయారు. అందుకే ఎలాగైనా నేను పనికి మాలిన వాడిని కాదు అని నిరూపించుకోవాలి. అందుకే ఈ నిర్ణయం అంటూ తన నిర్ణయాన్ని తెలిపాడు శ్రీను. అయినా అంకుల్ చేసిన దాంట్లో తప్పేముంది చెప్పు? రోజూ ఉదయం నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా నీ చదువు కోసం ఖర్చు పెట్టారు. అది కూడా నువ్వేదో ప్రయోజకుడివి అయ్యి వాళ్ళని ఉద్ధరిస్తావని కాదు, కనీసం నీకైనా ఆయన లాంటి గతి పట్టకుండా మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అన్న ఉద్దేశంతో. కానీ నువ్వేమో ఇలా ఏం పట్టని వాడిలా గాలి తిరుగుళ్ళు తిరిగితే ఏ తండ్రికి మాత్రం కోపం రాకుండా ఉంటుంది చెప్పు అన్నాడు సుధీర్ మందలింపుగా. నువ్వు చెప్పేది నిజమే. అయినా మా నాన్న మీద కోపంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నా మీద ఉన్న అపనమ్మకాన్ని తుడిచేయాలన్నదే నా ఉద్దేశం. అంతేగాని మా నాన్న తిట్టాడన్న కోపం లేదు అన్నాడు శ్రీను. అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకున్నంత మాత్రాన ఇలా నీకు తెలియని అనుభవం లేని దారిలో వెళ్లాల్సిన పనిలేదు. నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు సుధీర్. అలా చేసినా కూడా మీ నాన్న కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకురాబట్టే ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నావు అనే అంటారు. అందుకే నాకు నేనుగా మా నాన్నతో సంబంధం లేకుండా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో ఒకటి సాధించి చూపించాలి. అది సరే, కానీ నువ్వు అనుకున్న ఈ దారిలో వెళ్ళడానికి నీకు కొంత పెట్టుబడి కావాలి కదా, మరి అది ఎలా తెస్తావు? దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మొదట నాకు నేనుగా కొంత డబ్బు సంపాదించిన తరువాత నా వ్యాపారం మొదలు పెడతాను. అందుకుగాను మొదట ట్యూషన్లు చెప్తాను. ట్యూషన్లు చెప్తే ఎంత వస్తుందిరా అడిగాడు సుధీర్. ఎంత వచ్చినా పర్వాలేదు, ఇంకా ఎక్కువ రోజులు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడలేను. మొదట ఆ తక్కువ మొత్తంలోనే వ్యాపారం ప్రారంభిస్తాను. తరువాత ఆదాయానికి తగ్గట్టు పెంచుకోవచ్చు. అయితే మా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, ఒకసారి కనుక్కొని చెప్తాను. అలాగేరా, చాలా థ్యాంక్స్. ఇందులో ఏముందిరా, ఒక స్నేహితుడుగా నువ్వు ఎదిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. ఇలా కొంతకాలం ట్యూషన్స్ చెప్తూ బయట ఇంకా ఏవో చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బంతా కూడబెట్టుకుని దానితో పాటు తన స్నేహితుల దగ్గర అప్పు చేసి మరికొంత డబ్బు జమ చేసి మొదట ఒక పాత బస్సు ఒకటి కొని దానిని పట్నానికి ప్రైవేటుగా తిప్పడం మొదలుపెట్టాడు. డ్రైవర్ అతనే అయి ఆ బస్సుని నడిపాడు. ఇలా అన్ని మంచి సౌకర్యాలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆశించకుండా ఉండడంతో బస్సు ఎప్పుడూ జనాలతో నిండిపోయేది. కొద్ది కాలంలోనే లోన్ తీర్చేసి బస్ తన సొంతం చేసుకున్నాడు. తనకు తెలియని కొత్త దారిలో అడుగుపెట్టి ఎన్నో రాత్రులు కష్టపడి బస్ నడిపి సాధించాలని పట్టుదల ఉండి దానికి తగ్గ శ్రమ ఉంటే విజయం మన సొంతం అవుతుంది అని నిరూపించాడు శ్రీను. పండగలు, సెలవు రోజులు అని తేడా లేకుండా అన్ని రోజుల్లో ఒకే ధర అవ్వడంతో తన బస్సు ఏ రోజు ఖాళీగా ఉండేది కాదు. ఇలానే కొంతకాలానికి ఒక 10 బస్సులు నడిపే స్థాయికి ఎదిగాడు. అయినప్పటికీ తన బస్ టికెట్ ధర ఏమాత్రం పెంచకుండా అలానే కొనసాగిస్తూ ఒక ట్రావెల్ ఏజెన్సీకి ఓనర్ అయ్యాడు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోనే ఎంతో ప్రయోజకుడు అయ్యి తన కాళ్ల మీద తను నిలబడమే కాకుండా తనలాంటి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగాడు. తన కొడుకు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు శ్రీను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించారు. తెలియని దారిలో అడుగుపెట్టి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రీనును చూసి ఆ ఊరి వాళ్ళంతా ఎంతో అభినందించారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.